ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తాము. వ్యక్తిగతంగా నేను నిన్నటి దినాన్న ఈ వర్తమానం నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు, సిద్ధపడేటప్పుడు వ్యక్తిగతంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే బైబిల్లో కొంతమందిని చూసి అయ్యో ఇలా జరిగిందేంటి, అయ్యో ఇలా జరగకుండా ఉంటే బాగున్ను కదా అని బాధపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అందులో ఈరోజు నేను చెప్పబోతున్న ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితం కూడా అలాంటిదే. చిట్ట చివరి క్షణంలో ప్రియులార సమస్తమును కోల్పోయి దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని కోల్పోయిన వ్యక్తిగా మనం ఈరోజు ధ్యానించే వ్యక్తిలో మనం ఆ లక్షణం చూస్తాం. నేను అది ధ్యానించినప్పుడు ఆమె గురించి నాకు వేదన వచ్చింది. రెండోది, ఈనాటి క్రైస్తవులు ఆమెలో నాకు కనిపించారు. ఈనాటి క్రైస్తవులు ఆమెలో నాకు కనిపించారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మార్టేరు సంఘంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కూడా ఆమెకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాగులంక సంఘంలో కూడా ఆమె లాంటి వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మన రెండు సంఘాల్లోనే కాదు, ఎక్కడైతే క్రైస్తవ సంఘాలు చర్చెస్ ఉన్నాయో అన్ని చర్చిల్లో కూడా అలాంటి వారితో నిండిపోయారని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఈరోజు నేను చెప్తూ ఉండగా మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారేమో ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకుంటూ కొంచెం మనసు పెట్టి అటెన్షన్ కలిగి నేను మాట్లాడే ప్రతి పదం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మీరు మనసు పెట్టి వాక్యం వినాలని మరలా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, 26వ వచనం నుంచి చదువుతున్నాను. 17:26. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు చూడండి, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమున నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. జాగ్రత్తగా చదవండి 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. మళ్ళీ చదువుతున్నాను, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగంలో ఎన్నో సంగతుల గురించి యేసు ప్రభు మాట్లాడినట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటప్పుడు, ఆయన రెండోసారి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటారు, ప్రజలు ఏ విధంగా వారి జీవనాన్ని కొనసాగిస్తారు, ప్రజలు ఏ విధమైన భయము, ఏ విధమైన భక్తి లేకుండా ఎలా ఉంటారో ఆయన చెప్తూ ఉన్నాడు. అలా చెప్తూ ఇద్దరు వ్యక్తుల్ని జ్ఞాపకం చేశారు ఆయన. ఒకటి, నోవహు దినములను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. తర్వాత లోతు దినములు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నోవహు దినముల్లో భూమి మీదకి ఏమొచ్చిందండి? జలప్రలయం వచ్చింది. జనులు తినుచు త్రాగుచు వారు సంతోషంగా ఉన్న సమయాల్లో వారి మీదకి దేవుని ఉగ్రత హఠాత్తుగా వచ్చింది. తర్వాత లోతు దినములు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. లోతు దినముల్లో ఏం జరిగిందండి? సొదొమ గొమొర్రా అనే ప్రజలు తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుచు వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సమయంలో హఠాత్తుగా ఆకాశం నుంచి అగ్ని కురిసి వారందరినీ సమూల నాశనం చేసింది. కాబట్టి మనుష్య కుమారుని దినములలో కూడా, అనగా రెండో రాకడ వచ్చేటప్పుడు కూడా మనుషులు అలాగే ఉంటారంట.
మనుషులు అంటే ఎవరో కాదు, మన గురించే చెప్తున్నాడు ఆయన. రెండో రాకడ వచ్చే సమయంలో దేవుణ్ణి నమ్మిన వారైనా, దేవుణ్ణి ఎరిగిన వారైనా నోవహు దినముల్లో ఉన్నట్టు, లోతు దినముల్లో ఉన్నట్టు ప్రజలు ఉంటారు. అలా ఉన్న సమయంలో వారికి నచ్చినట్టుగా తినుచు త్రాగుచు సంతోషంగా ఉంటూ వారికి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ హాయిగా గడిపేస్తారు. ఈలోపు ఏం జరుగుద్దంటే హఠాత్తుగా వాళ్ళ మీదకి నాశనం వస్తుంది. హఠాత్తుగా వస్తుంది. ఎలా వస్తుంది? ఆ దినముల్లో, నోవహు దినముల్లో ఆకాశం నుంచి వర్షం కురిసి వాళ్ళని చంపినట్టు, తర్వాత ప్రియులారా లోతు దినముల్లో ఆకాశం నుంచి అగ్ని కురిసి వాళ్ళందరినీ కాల్చి పాడేసినట్టు దేవుడు ఈ తరాన్ని కూడా ఒకానొక రోజున ఉగ్రత కోసం ఈ ప్రజల్ని సిద్ధం చేస్తున్నాడని మనం గమనించాలి. దేవుని ఉగ్రత త్వరలో రాబోతుంది. దేవుని యొక్క ప్రియులారా కోపాగ్ని, దేవుని యొక్క ఉగ్రతను ప్రియులారా మన తరమే చూడబోతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకడ రావాలని ఆది సంఘంలో ఉన్న అపోస్తలులైన పేతురు, యోహాను, యాకోబు, మరికొంతమంది శిష్యులు, అలాగే పౌలు ఎంతగానో ఎదురు చూశారు. ప్రభువా, నువ్వు త్వరగా వస్తానన్నావు కదా అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. కానీ వాళ్ళున్న తరంలో లేదు. తర్వాత మన పితరులైన ప్రియులార సంఘ చరిత్రలో మనం చూస్తే గతంలో ఉన్నవారు యేసు ప్రభు త్వరగా వస్తాడని ఎదురు చూశారు. ఆయన అప్పుడు కూడా రాలేదు. కానీ మనం ప్రియులార జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఆయన్ని రెండో రాకడలో చూడాలన్న ఎదురు చూసిన ఎంతోమందికి లేని భాగ్యం దేవుడు మన తరానికి ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. త్వరలోనే మనం యేసు ప్రభుని చూడబోతున్నామని నేను నమ్ముతున్నాను. పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, రాబోతున్న పరిస్థితులు, ప్రియులారా ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆయన ఎక్కడో లేడు, సమీపంగానే ఉన్నాడు. ఆయన తలుపు దగ్గరే ఉన్నాడు. ఏ క్షణంలోనైనా తలుపు తీసుకుని ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఉన్నవారు ఆయన ఉగ్రతను చూడబోతున్నారు అని నేను నమ్ముతున్నాను. అయితే యేసుక్రీస్తు విషయాలన్నీ చెప్తూ ఏమన్నాడో తెలుసా? ఆయన ఒక్క క్షణం ఆగి ఒక ఆమె గురించి మాట్లాడాడు. ఆమె ఎవరో కాదు, లోతు భార్య. ఆయన రెండో రాకడ గురించి చెప్తూ ప్రజలు అలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు అది చేశారు, ఇది చేశారు అన్నీ చెప్తూ ఒక చోట వచ్చేసరికి ఆయన ఒక ఆమెను జ్ఞాపకం చేయాల్సి వచ్చింది. ఆవిడ ఎవరో కాదు, ఆవిడ లోతు భార్య. ఆవిడ పేరేంటో బైబిల్లో లేదు, ఆవిడ పేరు బైబిల్లో రాయబడలేదు. కానీ బైబిల్లో లోతు భార్య అని మాత్రమే రాయబడింది. ఆమె గురించి యేసుక్రీస్తు జ్ఞాపకం చేశారు. ఎలా జ్ఞాపకం చేశారు అని అంటే, ఒక హెచ్చరికగా ఆయన మనందరికీ జ్ఞాపకం చేశారు. అవును, ఈరోజు నేను చెప్పబోతున్న వ్యక్తి, ఆ దురదృష్టవంతమైన వ్యక్తి ఎవరో కాదు, లోతు భార్య. ఈ వాక్యం చెప్తుండగా మీలో కూడా లోతు భార్య లాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారో లేదో దయచేసి మీరు మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, లోతు భార్య లాంటి వాళ్ళు మార్టేర్లో ఉంటారు, నాగులంకలో ఉంటారు, ప్రతి చర్చిలో ఉంటారు, ఏ చర్చిలైనా ఉంటారు. అది ఎంత గొప్ప సేవకుడైనా కానివ్వండి, ఏ సంఘంలోనైనా లోతు భార్య లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా అలా ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ ఏ ఆలోచన లేకుండా ఈ వర్తమానం ఎంతకు ముందులాగే వింటే మీకంటే దురదృష్టవంతులు ఎవరు ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు వచ్చిన తర్వాత, ఆ క్షణం వచ్చిన తర్వాత, అయ్యో పలానా రోజున పలానా ఆదివారన్న ఈ వర్తమానం చెప్పారు కదా, నేను సరిగా వినలేదే అని ఆ రోజు నువ్వు బాధపడే కంటే ఈరోజు కొంచెం మనసు పెట్టి ఈ మాటలు వింటే మంచిదని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయతో ఈ మాటలు మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. సరే, ఇంతకీ యేసు ప్రభు ఇది ఎలా చెప్పారు ఈయన అనంటే, ఇది ఒక గంభీరమైన హెచ్చరికగా చెప్పాడు. చెప్పండి, ఎలా చెప్పాడు ఆయన? గంభీరమైన హెచ్చరిక. హెచ్చరిక కాదు, గంభీరమైన హెచ్చరిక. గంభీరమైన హెచ్చరిక పర్యాయ పదం ఏంటంటే భయంకరమైన హెచ్చరిక. గంభీరమైన హెచ్చరిక, భయంకరమైన హెచ్చరిక. ఎందుకండి ఆ భయంకరమైన హెచ్చరిక అయ్యింది అనంటే, మొదటి కారణం, ఇది గంభీరమైన హెచ్చరిక. కారణం ఏమిటంటే, ఇది ఎవరి నోట నుండి వచ్చింది మాట?
మిమ్మల్ని శిష్యుల నోటి నుండా? కాదు కాదు. పరిసయ్యుల నోటి నుండా? కాదు కాదు. ఎవరి నోటి నుండి? సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన ఎవరి నోటి నుండి? యేసయ్య నోటి నుండి వచ్చింది. ఆయన ఇస్సాకు కోసం చెప్పలేదు, యాకోబు కోసం చెప్పలేదు, లేకపోతే వేరు వేరు వ్యక్తుల కోసం, రూతు గారి కోసం చెప్పలేదు, ఎస్తేరు కోసం చెప్పలేదు, మరి ఎవరి కోసం చెప్పలేదు, ఒక ఆమె కోసం చెప్పారు. ఆమె లోతు భార్య. ఇది గంభీరమైనది. కారణం ఏంటంటే, మొదటి కారణం ఇది యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన హెచ్చరిక. నెంబర్ 2, రెండో హెచ్చరిక ఏంటంటే, ఆయన ఏ సందర్భం గురించి చెప్తున్నాడో అందును బట్టి అది భయంకరమైన గంభీరమైన హెచ్చరిక. ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఆయన సంతోషకరమైన సందర్భం చెప్తూ చెప్పట్లేదు. రెండో రాకడలో జరగబోయే సంగతులు ఏమిటో, రెండో రాకడలో ప్రజలు ఏ విధంగా ఉంటారో ఆ రెండో రాకడ కోసం చెప్తున్నాడు గనక ఇది గంభీరమైన హెచ్చరిక. ఒకటి ఎవరి నోటి నుండి వచ్చిందండి? యేసు నోట నుండి. రెండోది ఏ సందర్భం గురించి అండి? రెండో రాకడ గురించి చెప్తున్నాడు. మూడోది ఇది గంభీరమైన హెచ్చరిక ఎందుకయిందంటే, ప్రేమగల యేసయ్య, కనికరము కలిగిన యేసయ్య, జాలి కలిగిన యేసయ్య గట్టిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు బైబిల్లో చూడండి, యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయన ఎక్కువ శాతం మనకు ఎలా కనిపిస్తారో తెలుసా? హీఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా, ప్రజల గురించి వారి యొక్క ప్రియులారా వారు కాపరలేని గొర్రెల వలె చెదరి ఉన్నప్పుడు ఆయన హృదయం చెలించిపోయిందంట. బైబిల్లో ఉంది, ఆయన కదిలిపోయాడట. దేవునిలో సరిగా ఎదగలేని వారు, సరైన కాపరత్వంలో లేనివారు ప్రియులారా వారిని చూసి దుఃఖించాడు ఆయన చాలా సందర్భాల్లో. ప్రియులారా ఆయన ఓ చోట అంటాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేసిన అద్భుతాలు నేను వేరే ప్రాంతాల్లో చేసుంటే ఇప్పటికే వారు మారు మనసు పొందుదురే అని వేదనతో చెప్పాడు ఆయన. యెరూషలేము దగ్గరికి వెళ్ళేటప్పుడు, అయ్యో యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీవు మారాలని ఎన్నోసార్లు నేను హెచ్చరిక ఇచ్చాను, అవకాశం ఇచ్చాను, అయినా నువ్వు అలాగే ఉన్నావని చెప్పి యెరూషలేములో ఉన్న యూదుల కోసం దుఃఖపడిన యేసయ్య. కానీ ఇక్కడ దుఃఖంతో కాదు, వేదనతో కాదు, కఠినంగా చెప్తున్నాడు ఆయన. మనలో కూడా చాలామందికి యేసు ప్రభు ఎలా కనిపిస్తాడంటే, తొట్టిలో ఉన్న యేసయ్య, సిలువలో ఉన్న యేసయ్య, లేకపోతే ప్రేమగల యేసయ్య, దయ కలిగిన యేసయ్య. ఎంత ప్రేమ కలిగినోడో, ఎంత దయ కలిగినోడో, ఎన్ని పాపాలైనా క్షమిస్తాడు, మనం ఎలాగైనా సరే ఆయన ఏమి అనడం చెప్పి ఆ యేసు ప్రభుని ఆలోచిస్తాం. కానీ చాలా సందర్భాల్లో మహిమలో ఉన్న యేసు ప్రభు గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? కానీ ఇక్కడ ఆయన గంభీరంగా చెప్తున్నాడు, ప్రేమగల దేవుడే, కానీ మనం పాడవటం ఇష్టం లేక కఠినంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి గమనించండి, 3 కారణాలు. ఇది గంభీరమైన హెచ్చరిక. ఎందుకంటే, ఒకటి ఎవరి నోటి నుండి వచ్చింది? యేసయ్య నోట నుండి. రెండోది ఏ సందర్భం గురించి చెప్తున్నాడు? రెండో రాకడ గురించి. మూడోది ఏంటంటే, ప్రేమగల దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు. నాలుగో కారణం ఏంటంటే, ఇది గంభీరమైన హెచ్చరిక. ఎందుకంటే ఆ హెచ్చరిక శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలకి ఇవ్వబడలేదు, ఆయనను వెంబడించే శిష్యులకు ఇవ్వబడింది. శాస్త్రులకి, పరిసయ్యులకు కాదు ఈ మాట చెప్పింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, నోవహు దినాల్లో ఎలా ఉంటుందో, లోతు దినాల్లో ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండబోతుంది రెండో రాకడ అని ఆయన శాస్త్రులు, పరిసయ్యులకు చెప్పలేదండి. ఎవరికి చెప్పాడైనా? తనను వెంబడించే శిష్యులు. అన్నీ వదిలిపెట్టి, యేసయ్య మీరే నా సర్వస్వం, మేము మిమ్మల్నే వెంబడిస్తామని ఎంతోమంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఉండగా ఆ శిష్యులను చూచి, తనను వెంబడించే వారిని చూచి చెప్తున్నాడు, మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగో దేవుని రాజ్యానికి దూరంగానే ఉన్నారు, కానీ ఆయనను వెంబడించే వారైనా, ఆయన శిష్యులైనా సరే లోతు భార్యలాగా తప్పిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానని కాదు, మీరు నన్ను ఫాలో అవ్వండి. ఇది గంభీరమైన హెచ్చరిక. ఎందుకంటే యేసు ప్రభు నోటి నుండి వచ్చింది. రెండోది రెండో రాకడ కోసం చెప్తున్నాడు. మూడోది ప్రేమగల దేవుడు కఠినంగా చెప్తున్నాడు. నాలుగోది ఏంటంటే, ఆయన శాస్త్రులు, పరిసయ్యులు ఆయన ద్వేషించే వారికి చెప్పలేదు, ఆయనను వెంబడించే వారికి చెప్తున్నాడు. ఈ ప్రసంగం కూడా లోకంలో ఉన్న వ్యక్తులు కాదు, ఈ ప్రసంగం
అన్యులకు కాదు, హిందువులు, ముస్లింలు, జైనులు, బుద్ధులు వాళ్ళకు కాదు. ఈ ప్రసంగం ఎవరికంటే మేము యేసు ప్రభువుని నమ్మామండి అని చెప్పుకునే వాళ్ళకి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే మాట ఇది అన్యులకు సంబంధించింది కాదు, ఇది క్రైస్తవులకి సంబంధించింది. కాబట్టి ఇది మనకు సంబంధించింది గనక ప్రియులారా, ఇది గంభీరమైన హెచ్చరిక. 5వ కారణం చెప్తున్నాను, ఇది గంభీరమైన హెచ్చరిక. ఎందుకంటే ప్రియులారా, ఇది ఏ కోణంలో యేసు ప్రభు చెప్పారంటే, ప్రియులారా, ఏ ఉద్దేశంతో దేవుడు చెప్పారంటే, ఆనాడు లోతు దినాల్లో, ఆనాడు నోవహు దినాల్లో దేవుని మాటకు అవిధేయత చూపించిన వారి మీదకి హఠాత్తుగా నాశనం వచ్చింది. కాబట్టి హఠాత్తుగా మీ మీద కూడా నాశనం రాబోతుంది అని హెచ్చరించడానికి చెప్పాడు. ఈయన హెచ్చరించడానికి చెప్పాడు. ఆ రోజుల్లో వాళ్ళకి హఠాత్తుగా వచ్చిన నాశనం మీ మీదకి రాకుండా నిమిత్తం మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. రండి ప్రియులారా, ఇది గంభీరమైన హెచ్చరిక. ఎందుకు అయిందో 5 విషయాలు నేను మీకు చెప్పాను. ఆయన నోట నుండి వచ్చింది, రెండో రాకడ గురించి చెప్పింది, ప్రేమగల యేసయ్య కఠినంగా మాట్లాడారు. తర్వాత 4 శిష్యులకి చెప్పబడింది. 5వ మాట ఏమిటంటే దేవుని తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పే మాటలు ఇవి గనుక మనము జాగ్రత్తగా వినాలని మనం గమనించాలి. రండి, ఈరోజు ఆమెను గురించిన సంగతులు మనం ఉన్న ఈ భయంకరమైన కాలంలో, విపత్కరమైన కాలంలో, ఈ సంఘము లోకానుసారంగా జీవిస్తున్న ఈ కాలంలో లోతు భార్య మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందో మనం విందాం. నేను 3 విషయాలు చెప్తాను లోతు భార్య కోసం. ఏంటి 3 విషయాలంటే, మొదటి మాట, ఆమె పొందుకున్న ఆధ్యాత్మికమైన ఆధిక్యతలు. ఆమె పొందుకున్న ఆధ్యాత్మికమైన ఆధిక్యతలు. ఎన్నో ప్రివిలేజెస్ ఉన్నాయి ఆవిడికి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు పొందుకుంది ఆవిడ. అవన్నీ ఏంటో చెప్తాను. రెండోది, ఆమె చేసిన పాపం ఏంటో చెప్తాను. ఆమె చేసిన పాపం ఏంటో చెప్తాను. మూడోది, ఆమె మీదకి వచ్చిన దేవుని తీర్పు ఏంటో చెప్తాను. ఆమె మీదకి వచ్చిన దేవుని తీర్పు ఏంటో చెప్తాను. ఈరోజు నా వర్తమానంలో ఆమె పొందుకున్న ఆధిక్యతలు ఏంటో చెప్తానంతే. మిగిలిన 2 విషయాలు నేను వచ్చే వారం చెప్తాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మొదటిగా, లోతు భార్య ఎవరు అనంటే, ఆమె ఎన్నో ఆధ్యాత్మికమైన ఆధిక్యతలు పొందుకుంది. అసలు లోతు ఎవరో మనకు తెలుసా? మనందరికీ బైబిల్లో అబ్రహాము తెలుసు. అబ్రహాం తెలుసా తెలీదా? తెలుసు. అబ్రహాం యొక్క సహోదరునికి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరేంటి? లోతు. ఆయన భార్యే ఈ లోతు భార్య. జాగ్రత్తగా వినండి. ఎందుకీ ఆమెకి ఏం జరిగిందో మనకి తెలుసు. ఏం జరిగింది అంటే, సొదొమ గొమొర్రా నాశనమయ్యేటప్పుడు, నాశనమైపోతుందని బయటికి ఈ ప్రియుల దేవుని దూతలు లోతును, లోతు భార్యను, వారి కుమార్తెలను బయటికి పంపించేటప్పుడు ఆమె అలా వెళ్ళిపోకుండా ఏం చేసింది? ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య అంటున్నారు కదండి. ఎందుకు ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఇలా అయ్యిందనమాట. ఒకానొక రోజున ఆమె హఠాత్తుగా ఉప్పు స్తంభంగా మారాల్సి వచ్చింది. సరే, ఇంతకీ ఆవిడ పొందుకున్న ఆధిక్యతలు ఏమిటి? ఇంతకీ ఆవిడికి ప్రియులారా ఉన్న దీవెనలు ఏమిటో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా, ఆమె ఎవరు అనంటే, దేవునిని ఎరిగిన కుటుంబంలోనే ఉంది ఆవిడ. దేవునిని ఎరిగిన కుటుంబంలో ఉన్న వ్యక్తి లోతు భార్య. ఇది ఆమెకు ఆధిక్యత, ఇది ఆమెకు ఆశీర్వాదం. ఎందుకండి ఆశీర్వాదం అనంటే, ఇప్పుడంటే నిజదేవుడు ఎవరో చాలామందికి తెలుసు, కానీ అబ్రహాం ఉన్న కాలంలో నిజదేవుడు ఎవరో చాలామందికి తెలియదు. చాలామంది వ్యక్తులు చీకటిలోనూ, అజ్ఞానంలోనూ, విగ్రహారాధనలోనూ తమకు నచ్చిన జీవితాలు జీవిస్తూ, తమ మనస్సాక్షిని చంపుకుంటూ, లోకములో ఉన్న వ్యర్థమైన వాటిని అనుసరించేవాళ్ళు. అలాగే ఈ అబ్రహాము కుటుంబం కూడా ఒకప్పుడు ఎవరంటే, ఆ అబ్రహాము కుటుంబీకులు విగ్రహారాధికులని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో చెప్తుంది. విగ్రహారాధన చేసే ఈ కుటుంబీకులు ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు చెప్పండి? విగ్రహాన్ని కాదు, ఎవరిని? సర్వమును సృజించిన దేవుణ్ణి. ఇది ఆమె ఆధిక్యత. ఏంటో తెలుసా? లోకములో ఉన్న కొన్ని లక్షల మంది అజ్ఞానంలో జీవిస్తే, ఈమె దైవిక జ్ఞానం
తెలిసిన భర్తను, అలాగే దైవిక జ్ఞానం తెలిసిన అబ్రహాము ఉన్న కుటుంబంలో ఉన్నది ఈ లోతు భార్య. ఆ రోజుల్లో చాలామందికి నిజదేవుడు ఎవరో తెలియదు. ఎందుకంటే అప్పుడులో ఇప్పుడు ఉన్నట్టు చర్చిలు లేవు, అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు సంస్థలు లేవు, అప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళ చేతుల్లో ఏమి లేదు, బైబిల్ లేదు, అప్పట్లో కరపత్రికలు లేవు, అప్పట్లో ఫోన్లో వాక్యాలు లేవు, అప్పట్లో టీవీ వాక్యాలు లేవు. అప్పట్లో చాలామందికి నిజదేవుడు ఎవరో చాలామందికి తెలియదు, వారు అజ్ఞానంలో జీవించేవారు. కానీ అలాంటి కాలంలో నిజదేవుని ఎరిగిన కుటుంబంలో ఒక సభ్యురాలు, చెప్పండి ఎవరండి? లోతు భార్య. ఇప్పుడు చెప్పండి, ఇది ఆమెకు ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆవిడ పొందుకున్న రెండో ఆశీర్వాదం ఏంటంటే దైవికమైన భర్తను కలిగి ఉంది. ఒకటి దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలో ఉంది, రెండు దైవికమైన భర్తను కలిగి ఉంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లోతు గురించి ఏమని ఉంటుందంటే నీతిమంతుడైన లోతు అని ఉంటుంది. నీతిమంతుడైన లోతు, దైవికమైన భర్త. ఎందుకంటే ప్రియులారా, లోతు అబ్రహాము సమస్తాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అబ్రహాము నిజదేవుని తెలుసుకున్నాడని లోతుకు కూడా అర్థమయ్యి, ఆ నిజదేవుణ్ణి నేను వెంబడిస్తాను, నేను కూడా నిన్ను వెంబడిస్తానని లోతు ఎవరిని వెంబడించాడు? తన ఎదుటున్న అబ్రహాముని వెంబడించి ఎవరిని సేవించాడు? దేవుణ్ణి సేవించాడు. దైవికమైన భర్త. భర్త ఏమి విగ్రహారాధికుడు కాదు, దైవికమైన భర్తను కలిగి ఉంది. ఇది ఆమెకు ప్రియులారా రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియులారా? జాగ్రత్తగా వినండి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాము పొందుకున్న వాగ్దానం గురించి ఆవిడికి తెలుసు. అబ్రహాము పొందుకున్న వాగ్దానం గురించి ఆవిడికి తెలుసు. అబ్రహాము గురించిన వాగ్దానం ఎందులో ఉందండి? ఆదికాండము, చదవలేదా? ఆదికాండము 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుడు అబ్రహాముని దీవిస్తాడు. చూడండి, ఆ దీవెనేంటో చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం తీయండి. చదువుతున్నాను మొదటి 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? మాట్లాడరే. అబ్రహాంకి ఇచ్చాడు. నా వైపు చూస్తున్నారా? అబ్రహామా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికే అబ్రహాము దేవుడు చెప్పినట్టు తన సొంత దేశాన్ని వదిలాడు, తన సొంత కుటుంబాన్ని వదిలాడు, సమస్తమును వదిలి దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాడు. అయితే ఒక మాట, అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో ఎవరికి తెలుసు? లోతు భార్యకు తెలుసు. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. ఆయన ద్వారా అనేక మందిని దీవిస్తున్నాడంట, దీవించబోతున్నాడంట అనే విషయం ఆమెకు తెలుసు. తర్వాత 4వదిగా ఆవిడకున్న ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాము బలిపీఠం కట్టడం ఆవిడికి తెలుసు. ఆవిడ అక్కడే ఉండుంది. అప్పుడు అబ్రహాము బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థించాడు. చూడండి 7వ వచనంలో ఏముందో. 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడండి? చదవండి. బలిపీఠం కట్టాను, ఒక బలిపీఠం కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడబెట్టునున్న బేతేలునుకును తూర్పుకును హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామముని ఏం చేశాను? ప్రార్థన చేశాను. నా వైపు చూడండి. మొదటిగా ఆమె దైవికమైన కుటుంబంలో ఉన్న కుటుంబీకురాలు. రెండవదిగా దైవికమైన భర్తను కలిగి ఉంది. మూడవదిగా అబ్రహాము వాగ్దానం ఏంటో ఆవిడికి తెలుసు. 4వ ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాము బలిపీఠం కట్టడం ఎవరికి తెలుసు? చెప్పండి, మర్చిపోకండి. ఆవిడ పేరేంటి? లోతు భార్య. బలిపీఠం కట్టడం అంటే ఏంటో ఆమెకి తెలుసు, కల్లారా చూసింది.
ఆవిడ అక్కడే ఉంది. తర్వాత 5వ ఆశీర్వాదం ఏంటంటే, ఆమెకు బలిపీఠం కట్టడమే కాదు, అబ్రహాము యెహోవా నామమును ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రార్థించడం కూడా ఆవిడికి తెలుసు. ప్రార్థించడం కూడా ఆవిడికి తెలుసు. ఆయన ప్రార్థించేటప్పుడు కూడా ఆమెకు తెలుసు, నా కుటుంబీకులైన అబ్రహాము గారు ఆయన దేవుని నామంలో ఆయన బలిపీఠం కట్టారు, ఆయన ప్రార్థించారనే విషయం లోతు భార్యకు తెలుసు. ఇది 5వ ఆశీర్వాదం. ఆవిడ పొందుకున్న 6వ ఆశీర్వాదం, 6వ ఆధిక్యత ఏంటంటే, వారు సొదొమ గొమొర్రా ప్రాంతాలు ఎంచుకొని మేము అక్కడికి వెళ్ళిపోతామని వెళ్ళిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా రాజుల మీదకి ప్రియులారా కొంతమంది రాజులు వచ్చారు. కదొర్లా యోమోరును అలాగే మరికొంతమంది రాజులను వచ్చి సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలను తీసుకుపోతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 14వ అధ్యాయం చదవండి. కొంతమంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల్ని తీసుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేటప్పుడు వారందరితో పాటు చెరపట్టబడి ఒక బందీగా ఈ లోతు కుటుంబం వెళ్ళిపోయేటప్పుడు ఈ విషయం అబ్రహాముకి తెలిసి 318 మందిని వెంటబెట్టుకుని వాళ్ళతో యుద్ధం చేసి ఆశ్చర్యంగా దేవుని సహాయం పొందుకుని ఆ రాజుల చేతిలో నుండి అబ్రహాం ఏం చేశాడండి? విడిపించాడు. శత్రువుల చేతిలో అబ్రహాము ద్వారా దేవుని కృపను పొందుకొని విడిపించబడ్డం కూడా ఆవిడికి తెలుసు. కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకుంది దేవుడు, మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకుంది ఈ దేవుణ్ణి ఎరిగిన అబ్రహామే అనే విషయం ఆమెకు తెలుసు. మనం మరికొంచెం కిందకి వెళితే అదే 14వ అధ్యాయంలో ప్రియులార 18వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక స్పెషల్ వ్యక్తిని మనం చూస్తాం. ఆయన ఎవరో కాదు, షాలేము రాజైన మెల్కీసెదకు. వారిని వీర్స్బెనే దైవజనుడు ఏమంటారంటే ద మోస్ట్ మిస్టీరియస్ పర్సన్ ఇన్ ద బైబిల్ అంటాడు ఈయన గురించి. మెల్కీసెదకు. నేను ప్రస్తుతం ఈయన గురించి ధ్యానం చేస్తున్నాను. ఈయన ఎవరు? చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన యుద్ధం చేసి ఆ రాజ్యాలను ఓడించి వాళ్ళని విడిపించి వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి మెల్కీసెదకు వచ్చాడట. ఆ మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును పట్టుకుని వచ్చాడు. ఈ అబ్రహాము ఆ మెల్కీసెదకు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆయన 10వ వంతు ఎవరికి ఇచ్చాడంట? మెల్కీసెదకు. ఇవన్నీ ఎవరు చూశారు? లోతు భార్య. లోతు భార్య. ప్రియులారా, ఆమె పొందుకున్న మరొక ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేయడానికి ఆయన సొదొమ గొమొర్రా వచ్చినప్పుడు లోతు వాళ్ళు దేవదూతలని గమనించి, వారు దేవుని మనుషులని గమనించి వారిని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన సహోదరి లోతు భార్య. తీయండి ఆ వచనం ఏంటో చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు ఏం చేశారు? భోజనం చేసి. ఎవరు పెట్టారంటారు వాళ్ళకి భోజనం? ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఎవరు వండి పెడతారు? భర్త, భార్య. అబ్రహాం ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అబ్రహాము అన్నీ సిద్ధపరిచి ఎవరికి ఇచ్చాడు వండమని? శారమ్మ గారికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన దేవదూతలు దేవుని మనుషులకు, వారు మానవ రూపంలో వచ్చారు కదా, శరీరంలో వచ్చారు కదా, దేవదూతలకు ఆకలేయడం ఏంటండి అని అంటారేమోనని. వాళ్ళు శరీరంలో వచ్చారు కాబట్టి శరీరానికి ఆకలి వేస్తుంది కనుక వారికి విందు చేసిందంటే ఈమె. లోతు భార్య దేవుని మనుషులకు విందు చేసి ఆతిథ్యం ఇచ్చింది. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎవరెవరికో పెట్టడం కాదు. ఉదాహరణకి మీరే అనుకోండి, మీరే ఒకవేళ సేవకులుగా మేము మీ ఇంటికి ఒకవేళ మీరు మమ్మల్ని విందుకు పిలిస్తే మమ్మల్ని ఎంత బాగా ప్రేమిస్తారు మీరు. సేవకులకి మేము విందు చేస్తున్నామని ఎంత సంతోషం అది. అదే గనక పరలోకం నుంచి దేవదూతలు మనుషుల రూపంలో మీ ఇంటికి వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇంకా చూడండి ఎంత ఆనందం అది. ఆ ఆధిక్యత ఎవరు పొందుకున్నారు చెప్పండి? లోతు భార్య. తర్వాత
వారికి వండి పెట్టడమే కాదు, ఆమె పొందుకున్న మరొక ఆధిక్యత ఏంటంటే, సొదొమ గొమొర్రా నాశనం అయిపోయేటప్పుడు ఇదిగో మీరు త్వరగా వెళ్ళండి, మీరు నాశనం అయిపోతున్నారు, ఈ ప్రాంతాన్ని దేవుడు తగలబెట్టబోతున్నాడు, పరిగెత్తండి అని చెప్తే వారు ఏమీ వెళ్లకుండా అలాగే నుంచుని చూసినప్పుడు వాళ్ళ చేతులు ప్రియులార పట్టుకుని వాళ్ళని ఊరి బయటికి లాక్కొచ్చారంట దేవదూతలు. రండి చూడండి ఏముందో. 19వ అధ్యాయం చూడండి, 15వ వచనం నుంచి చదువుతున్నాను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఎక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు చూడండి అతని చేతిని, ఎవరి చేయి? అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. నా వైపు చూడండి. సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది, వెళ్ళండి అయ్యా అంటే వాళ్ళు వెళ్ళట్లేదు, అలాగే నుంచుని ఎంత చెప్పినా వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పి ఆ దేవుని దూతలు ఏం చేశారంటే, లోతు చేయి పట్టుకున్నారు, లోతు భార్య చేయి పట్టుకున్నారు, 2 కుమార్తెలు చేతులు పట్టుకున్నారు, చేతులు పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారంట? ఊరి బయటకి. చేతుల ద్వారా దేవుని మనిషి, దేవుని దూతల సహాయమును పొందుకొని వారి ద్వారా బయటకు నడిపించబడిన ఆధిక్యత లోతు భార్యది. ఎవరో సహాయం చేయలేదు. ఎవరు సహాయం చేశారు? సాక్షాత్తు దేవదూతలే ఆమెకు సహాయం చేశారు. నేను ఇక్కడ మరో విషయం కూడా రాసుకున్నాను. ఆవిడ పొందుకున్న మరొక ఆధిక్యత ఏంటో తెలుసా? ఆమె కుటుంబం నాశనం అయిపోకూడదని ఒక నీతిమంతుని ప్రార్థన పొందుకున్నది ఈ లోతు భార్య. మీరు ఆ పై అధ్యాయంలో చూడండి. అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ఏం చేస్తాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నా? సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి. వెంటనే అబ్రహాం ఆగిపోయాడు. ప్రభువా, నువ్వు ఆ ప్రాంతాన్ని నాశనం చేసేస్తావా? 50 మంది నీతిమంతులు ఉంటే నాశనం చేసేస్తావని దేవుడు ఏమన్నాడు? నాశనం చేయను. మరి 45 ఉంటే, మరి 45 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, చివరికి ఎంతకు తగ్గాడైనా 10 మంది ఉంటే బేరం ఎలా ఆడాడండి? ఇంతకీ ఈ ప్రయాసంతా అబ్రహాము ఎవరి కుటుంబం కోసం? ఎవరి కుటుంబం రక్షించబడాలని? లోతు కుటుంబం రక్షించబడాలని ఆయన విజ్ఞాపన చేశాడు. ఆ నీతిమంతుని విజ్ఞాపన ఆవిడ పొందుకుంది. లోతు భార్య చెప్పొచ్చు, నా కోసం ప్రార్థన చేసే మా అబ్రాం గారు ఉన్నారండి. విచిత్రం ఏంటంటే, ఆవిడ దేవుడి కుటుంబంలో పుట్టిన దైవికమైన భర్తను కలిగి ఉన్న ప్రియులారా, అబ్రహాం పొందిన వాగ్దానాలు ఆవిడికి తెలిసిన, అబ్రహాం బలిపీఠం కట్టడం ఆవిడ చూసిన, అబ్రహాము ప్రార్థించడం ఆవిడ చూసిన, షాలేము రాజు అని మెల్కీసెదెకును ఆమెను చూసిన, వాళ్ళింటికి దూతలు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన, వారి చేయి సహాయం పొందుకున్న, చివరికి నీతిమంతుని ప్రార్థన అయిన ప్రియులారా, అబ్రహాము ప్రార్థనను ఆవిడ పొందుకున్న లోతు భార్య ఏమైపోయిందంటే నశించిపోయింది. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి, ఎన్ని దీవెనలు పొందుకుంది. ఇన్ని పొందుకొని చెట్ట చివరికి ఏమైందయ్యా అంటే ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం అయింది. ఇవన్నీ రాసుకుని ఇక్కడ నేను రెడ్ అక్షరాలతో రాసుకున్నాను. కానీ ఆమె నాశనం అయింది. సరే, ఇన్ని ఆధిక్యతలు పొందుకుంది కదా, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నది కదా, ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న ఆమె మీద ఇవేమన్నా ప్రభావం చూపించాయంటారా? మిమ్మల్ని చూపించలా, ప్రభావం చూపించలేదు. అవకాశాలున్న, హెచ్చరికలున్న, దైవభక్తి గల భర్త ఉన్న, దైవికమైన కుటుంబంలో పుట్టిన నీతిమంతుని ప్రార్థన ఆవిడకున్న ప్రియులారా, ఆమె యొక్క నిర్లక్ష్యం, ఆవిడ యొక్క ప్రియులారా, ఆవిడ చేసిన పాపం ఏం చేసిందంటే ఆమె నాశనం అయిపోయేలా చేసింది. ఆమె కళ్ళ ముందు జరిగే పరిస్థితులను అర్థం చేసుకోలేని కన్నులతో ఉంది. ఆమె మనస్సాక్షి స్పందించకపోయింది. దేవునికి లోబడాలనే చిత్తం లేకుండా అయిపోయింది. చివరికి ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ఎలా ముగించబడింది అంటే, లోతు భార్య యొక్క జీవితం మనందరికి ఒక దృష్టాంతంలాగా వదిలేసి వెళ్ళిపోయింది.
ఇప్పుడు వరకు అమ్మ ఇన్ని దీవెనలు పొందుకున్నావు కదా అంటే అదంతా పై వేషానికేనండి అని చెప్పుకునేటట్లుగా అయిపోయింది. ఆమె హృదయం దేవుని ఎదుట సరిగా కనిపించకుండా పోయింది. ఒక నామకార్థంగా ఉంది, హృదయపూర్వకంగా దేవుని వెంబడించకుండా ఉంది. ప్రియులారా, ఆమె హృదయం లోకంలో ఉంది, లోకం ఆమె హృదయంలో ఉంది. కాబట్టి ఆవిడ ఏ స్తంభం అయింది? ఉప్పు స్తంభమై నాశనం అయిపోయింది. ఎందుకు ఆధిక్యతలు? ఆమె జీవితం ఈరోజు మనకెన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఏంటి ఆ పాఠాలు? జాగ్రత్తగా వినండి. మనలో చాలామందికి ఉండే ఒక చెడ్డ ఆలోచన ఏంటంటే, ఎవరైనా నేను క్రైస్తవ కుటుంబంలో పుడితే, మా అమ్మ నాన్న క్రైస్తవులైతే, నేను కూడా ప్రతి వారం మందిరానికి వెళితే, లేక మంగళవారం శుక్రవారం ఉండే జూమ్ మీటింగ్లో జాయిన్ అయిపోతే, ఆదివారం మందిరానికి వస్తే, లేక నేను ఇంకేదో చేస్తే నేను పరలోకం వెళ్ళిపోతాను అనేది మనం నమ్మే అబద్ధాల్లో అన్నిటికంటే పెద్ద అబద్ధం. అదొక బోటకం. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు నిన్ను అనుమతించడు పరలోకంలో. వీటిని బట్టి నిన్ను అనుమతించడు. నువ్వు ఈ కుటుంబంలో పుట్టావు కదా, నీ భర్త భక్తిపరుడు కదా, నీ భార్య భక్తిపరురాలు కదా, నీ పిల్లలు భక్తిపరులు కదా, నీ తల్లిదండ్రులు భక్తిపరులు కదా, నువ్వు మందిరానికి ఆదివారం ప్రతాప్ గారి చర్చికి క్రమంగా వెళ్ళేవాడివి కదా, వెళ్ళేదాను కదా, జూమ్ మీటింగ్లో పాల్గొనేదానివి కదా, బైబిల్ స్టడీలు చేసేదానివి కదా, ప్రార్థన చేసేదానివి కదా, పరిచర్య చేసేదానివి కదా, దేవుని పనికి ఇచ్చేదానివి కదా, రాను పరలోకం అని దేవుడు ఎవరికి అనుమతి ఇవ్వడు. దేవుడు ఎవరికి అనుమతి ఇవ్వడు. అలా చెప్పుకుంటూ పోతే మనకంటే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి ఆవిడికి, లోతు భార్యకి. మనకి దైవిక జ్ఞానం తెలుసుండొచ్చు, దేవుడు ఎవరో తెలుసుండొచ్చు, మనకి భక్తి గల భర్త నీకు ఉండొచ్చు, భక్తి గల భార్య నీకు ఉండొచ్చు, భక్తి కలిగిన పిల్లలు లేక భక్తి కలిగిన తల్లిదండ్రులు నీకు ఉండొచ్చు, పరిచర్య చెయ్యొచ్చు, సేవ చెయ్యొచ్చు, ఇతరుల అవసరతలో ఉంటే నువ్వు వాళ్ళకి సహాయం చేయొచ్చు, నువ్వు బాప్తీసం పొందుండొచ్చు, నీకు మంచి సంఘం ఉండొచ్చు, నీకు మంచి సేవకుడు ఉండొచ్చు, నువ్వు మంచి మంచి వాక్యాలు వినొచ్చు, నీకు మంచి స్నేహితులు ఉండొచ్చు, నీకు మంచి సహోదరులు ఉండొచ్చు, నీకు పరిశుద్ధుల సహవాసం ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా నీ జీవితాన్ని నువ్వు సరిగా చేసుకుపోతే, నీ జీవితాన్ని నువ్వు చక్కబెట్టుకోపోతే, నీ భక్తి నువ్వు కాపాడుకోపోతే దేవుడు నిన్ను పరలోకానికి అనుమతించడు. అనుమతిస్తే ఆయన అన్యాయస్తుడవుతాడు. ఆయన న్యాయవంతుడు. భూమి మీద ఉన్న వరకే మనకి కృప చూపే దేవుడు. మనం ఒక్కసారి ఇక్కడ మరణించిన తర్వాత అయితే ఏ కరోనా వచ్చో, లేక ఏ బ్లాక్ ఫంగస్ వచ్చో, లేక భవిష్యత్తులో ఏ వైరస్ వచ్చో, మనం గనక చచ్చిపోతే అక్కడ ఆయన కృప చూపించడండి. అక్కడ కృప లేదు. మరి అక్కడ ఏముంది? న్యాయంతో తీర్పు తీరుస్తాడైన, మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడైన అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ నాకు ఇంత మంచి ఆధిక్యత ఉంది కాబట్టి అండి నేను పరలోకం వెళ్ళిపోతానండి అని గనుక నువ్వంటే గమనించు, లోతు భార్యకి అన్నీ ఉన్నాయి, ఆవిడ పరలోకం వెళ్ళలేదు. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. భక్తి కలిగిన దావీదుకి సైన్యాధిపతి ఒకడున్నాడు, యోవాబు దావీదు సైన్యాధిపతి, కానీ యోవాబు నశించిపోయాడు. ఎలీషాకు మంచి శిష్యుడు ఉన్నాడు, ఎవరో కాదు, ఆయన పేరు గెహజీ, కానీ గెహజీ నశించిపోయాడు. పౌలుకు మంచి పరిచారకుడు ఉన్నాడు, ఆయన పేరు దేమా, పౌలు లాంటి గొప్ప సేవకుడితో పరిచర్య చేశాడు, కానీ దేమా నశించిపోయాడు. ఇది బాధతో చెప్తున్నాను. సృష్టికర్త అయిన యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి అని చెప్పి యేసుతో పాటు తిని త్రాగి ఉండి ఆయన చివరికి నరకం పోయాడు. ఎవరో కాదు, ఇస్కరియోతు యోధా. చెప్పండి, ఆధిక్యతలు మనల్ని పరలోకం తీసుకెళ్తాయా? మాట్లాడాలి.
నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, భక్తిగల భర్త నీకున్నా, భక్తిగల భార్య నీకున్నా, మంచి సంఘం నీకున్నా, మంచి వాక్యాలు నీకున్నా, నువ్వు ఎన్ని మంచి కార్యాలు నువ్వు చేసినా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోకపోతే దేవుడు నిన్ను అనుమతించడు. అది నన్నైనా సరే. ప్రతాప్ కుమారు, నువ్వు 2 సంఘాలు చూసుకున్నావు కదా, మాట్టేరు సంఘాన్ని చూసుకున్నావు కదా, నాగులంక సంఘాన్ని చూసుకున్నావు కదా, రాబాబు పరలోకమని ససేమీరాండ నన్నైనా. నన్ను పరలోకం తీసుకెళ్లాలన్నా అది ఎవరు కృప అవ్వాలంటే దేవుడు కృప అవ్వాలి, అంతే. నా జీవితం సరిగా లేకుండా, నా బ్రతుకు సరిగా లేకుండా ఆయన నన్ను కూడా అనుమతించడు. ఇంకా నిన్నెలా వదిలేస్తాడు ఆయన? యోవాబును వదలలేదు దేవుడు, గెహజీని వదలలేదు దేవుడు, ప్రియులారా దేమాను వదలలేదు దేవుడు, చివరికి ఇస్కరేతు యోధాను వదలలేదు దేవుడు, అలాగే లోతు భార్యను వదలలేదు దేవుడు. నిన్నెలా వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావు? నన్ను ఇక్కడో మాట చెప్పనివ్వండి. ఓ ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా నాకు ఆలోచించి సమాధానం చెప్పండి. నువ్వు పరలోకం వెళ్ళకుండా నీకు అడ్డుంది ఎవరు? సాతానా? నువ్వు పరలోకం వెళ్ళకుండా నీకు అడ్డు ఎవరు అనుకున్నావు? సాతాను కాదు, దేవుడు. దేవుడు. ఎలా చెప్పారండి ఈ మాట? దేవుడు ఆశపడతాడు కదా మనం పరలోకం రావాలని. ఎస్, ఆయన ఆశపడతాడు. నువ్వు పరలోకం రావాలని ఆయన నీకు ఎన్నో ఇస్తాడు. నీకు మంచి సంఘం ఇస్తాడు, మంచి సేవకుని ఇస్తాడు, మంచి వాక్యం నీకు ఇస్తాడు, మంచి ఆధిక్యతలు నీకు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇవన్నీ నువ్వేం చేయాలంటే దుర్వినియోగం చేసుకోకుండా ఏం చేయాలి? సద్వినియోగం చేసుకుంటే ఇవన్నీ నీకు మంచికి ఉపయోగపడి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? పరలోకం తీసుకెళ్తాయి. ఇన్ని నీకున్నా సరే నువ్వు సరిగా ఉపయోగించుకోకుండా నీ జీవితం నువ్వే జీవిస్తే నువ్వు పరలోకం వెళ్ళకుండా అడ్డొచ్చేది ఎవరో కాదు, దేవుడు అడ్డొస్తాడు నీకు. సాతాను కాదు, దేవుడే నీకు అడ్డొస్తాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే దైవజనుడి మాట అన్నాడు, మనం పరలోకం వెళ్ళకుండా మనకు అడ్డొచ్చేది దేవుడే. ఎందుకంటే నేను పైన చెప్పిన వాళ్ళందరూ పాపంలోనే మరణించారు. వీరికి గొప్ప సహవాసం ఉండొచ్చు. ప్రియులారా, ఒక మాట అడగన, ఇస్కరేతు యోధ ఎవరితో సహవాసం ఉంది? ఇస్కరేతు యోధాకి చెప్పండి. సాక్షాత్తు యేసుక్రీస్తు. ఆయన పరలోకం వెళ్ళలేదు. ఇవన్నీ ఆధిక్యతలే కదండి, నిజమే ఆధిక్యతలే. కానీ ఒక మాట వినండి, ఏదైనా ఒకటి సరిగా ఉపయోగిస్తే అది మేలు, సరిగా ఉపయోగించకపోతే అది కీడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచినీళ్ళు తాగడం మనకి మేలా కీడా? మిమ్మల్ని మంచినీళ్ళు తాగడం మనకి మేలా కీడా? చాలా మేలు. ఎన్ని మంచినీళ్ళు తాగితే మనకంతా ఆరోగ్యం. ఎక్కడ చూసినా మీరు చూడండి, ఏ ఆరోగ్య చిట్కాలు చెప్పేవారినైనా చూడండి, వాళ్ళు ఎప్పుడూ మాట ఏం చెప్తారో తెలుసా? మీరు ఎక్కువ ఏం తాగండి? మంచినీళ్ళు తాగండి, నీళ్లు వేడిగా చేసుకుని నీళ్లు తాగండి అని చెప్తారు. కానీ ఒక్కరు మాత్రం చెప్పరు, ఎవరో తెలుసా? కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మంచినీళ్ళు తాగండి అని చెప్పండి, వాళ్ళు అస్సలు తాగరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎంత మంచినీరు తాగితే వాళ్ళకంత కీడు జరుగుద్ది, వాళ్ళలో నీరు చేరిపోద్ది, వాళ్ళకి ఆవేశం వచ్చేస్తుంది. ఇదంతా నేను దగ్గరుండి చూశాను. ఎందుకంటే పెద్దమ్మ గారి కిడ్నీ ప్రాబ్లం కదా. మనమైతే 4-5 ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే ఒక్కో ట్యాబ్లెట్ మనం ఒకసారి వేసుకుంటాం. కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నోళ్ళు కొన్ని మంచినీళ్ళే తీసుకుని 5-6 ట్యాబ్లెట్లు ఒకేసారి మింగాలి. వాళ్ళు మంచినీళ్ళు తాగాలంటే తాగడానికి లేదు, కొంచెం తాగాలి. అప్పటి వరకు మేలు చేసింది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి మంచినీళ్ళు? కీడు. సూర్యుని చూడండి, ఎదిగే చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చక్కగా ఎదుగుతుంటే ఆ చెట్టు ఎదగాలంటే ఎవరు వెలుగుండాలి? సూర్యుడు వెలుగుండాలి. కానీ అదే చెట్టు ఎండిపోయిన చెట్టు అయితే ఆ సూర్యుని వెలిగి ఆ ఎండిన చెట్టుని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. అగ్నిని తీసుకోండి, మైనమును కరిగించేది అగ్ని. అలాగే ప్రియులారా, బంగారములో దానికున్న కల్మషాన్ని తీసేది అగ్ని. కానీ అదే అగ్ని సరిగా వాడకపోతే అడవులనైనా దేశాలను ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సంగమా, నీవు పొందుకునే ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో అవి నీకు మేలు చేయాలంటే
నీ జీవితంను మార్చుకో. లేదంటే ఇవన్నీ కూడా నీకు కీడుగా మారతాయి ఒకరోజు. ఎంత ప్రివిలేజ్ అయితే నువ్వు పొందుకుంటావో, ఎన్ని ఆధిక్యతలు అయితే పొందుకుంటావో జాగ్రత్త. నీ శిక్షను పెంచుకుంటున్నావని అర్థం చేసుకో. తెలియనోడు తెలియక తప్పు చేసి దేవుడు వదిలేస్తాడేమో కానీ, తెలియని వారు పాపంలో జీవిస్తే దేవుడు కనికరిస్తాడేమో కానీ, ఇన్ని ప్రివిలేజెస్ పొందుకొని ప్రియులారా మనం ఉంటూ మనకి నచ్చిన జీవితం మనం జీవిస్తే ఏమరపాటు మనల్ని నాశనం చేస్తుందని మనం గమనించాలి. అందుకే నీ ఆధిక్యత నిన్ను రక్షించదు, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన కృప నీకు రక్షణ ఇస్తుంది. మీరు ప్రభువుని నమ్మారా? నమ్ముకున్నామండి. ఎన్నాళ్ళు అయ్యిందండి నమ్ముకుని? 20 సంవత్సరాలు అయ్యిందండి. ఎప్పటి నుంచి వెళ్తున్నారండి చర్చికి? అప్పటి నుంచి వెళ్తున్నానండి. సత్యానంద గారు ఉన్నప్పుడు ఉన్నారండి. అప్పుడు ప్రతాప్ గారు చాలా చిన్నపిల్లవాడండి. అప్పటి నుంచి వస్తున్నామండి చర్చికి. లేకపోతే కొత్తగా వచ్చారని అడిగితే ఈ మధ్య నుంచి చర్చికి వస్తున్నామండి, చక్కని వాక్యం వింటున్నామండి, మంచి సంఘం అండి, అన్నీ ఉన్నాయండి అని నువ్వు చెప్తున్నావు. కానీ నిన్ను అడిగిన వాళ్ళు, సరేనండి మీరు చర్చికి వెళ్తానంటున్నారు కదా, వాక్యం వింటున్నారు అంటున్నారు కదా, ఎన్నో విషయాలు దేవుడు మీతో మాట్లాడతానంటున్నారు కదా, ఇంతకీ ఇవన్నీ మిమ్మల్ని ఎంత మార్చినాయండి అని అంటే నువ్వేం చెప్తావు? ఎంత మార్చినాయి? నువ్వు ఎంత మారావు? నీ జీవితంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇంతకుముందు నీలో ఉన్న కోపం ఇప్పుడు అలాగే ఉంది, ఇంతకుముందు నీలో ఉన్న స్వార్థం అలాగే ఉంది, ఇంతకుముందు నీకున్న రెక్లెస్నెస్ ఇప్పుడు అలాగే ఉంది, ఇంతకుముందు నీకున్న గర్వం ఇప్పుడు అలాగే ఉంది, ఇంతకుముందు ఏ సినిమాలు సీరియళ్ళు ఇష్టంగా చూసావో ఇప్పుడు అదే చూస్తున్నావు. ఇంతకు నువ్వేం మారావు? ఎవరిని మోసం చేద్దామని నేను ఈ చర్చకు వస్తున్నాను, వాక్యం వింటున్నాను, నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. ఎవరికి కావాలి ఈ విషయాలు? దేవుడికి అక్కర్లేదు. ఎన్నో వింటున్నానని చెప్తున్నాం, మన హృదయంలోకి ఎన్ని మాటలు వెళ్తున్నాయండి, ఎన్ని గుచ్చుతున్నాయి మనల్ని. ఒకవేళ దేవుని వాక్యమే గనక హృదయంలో మనల్ని గుచ్చితే మామూలుగా ఉంటామండి మనం? గుండె పగిలిపోదండి మనకి? గుండె పగలదా? ఆనాడు పేతురు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది రక్షణ పొందేటప్పుడు వాళ్ళ ముందు ఏమన్నారో తెలుసా? వాళ్ళ హృదయమందు నరకబడిన వారే, హృదయమందు గుచ్చబడిన వారే ప్రియుల శిష్యుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. చెప్పారు, మీరు మారు మనసు పొంది ఏం పొందండి? బాప్తిసం పొందండి. అంటే విన్న వాక్యం వాళ్ళలో ఏదో చేసింది. నీలో ఏం చేస్తుంది చెప్పు నాకు? బాగా చెప్పారా? భలే చెప్పారండి. ఎవరికి అక్కర్లేదు ఆ కబుర్లు, ఎవరికి అక్కర్లేదు ఆ మాటలు. దేవుడికి అసలే అక్కర్లేదండి. క్రైస్తవ పిల్లలు, ఇంతకుముందు మనం యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు క్రైస్తవ పిల్లల దగ్గరికి వెళ్తే, యా బాబు నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకున్నాను. ఎప్పుడు నమ్ముకున్నావు? మా నాన్నగారు నమ్ముకున్నప్పుడే నమ్ముకున్నా. మా నాన్నగారు అమ్మగారు ప్రభువుని నమ్మారు, ఆ కుటుంబంలోనే నేను పుట్టాను అని చెప్పి మా నాన్నగారు ప్రార్థన చేసుకుంటారు, నేను ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మందిరానికి వెళ్తాం, వాక్యం వింటాం అని ఎన్ని చెప్పినా నీలో నిజంగా మార్పు రాకపోతే మీ తల్లిదండ్రులు ప్రభువుని నమ్మినా కూడా మీరు నశించిపోవచ్చు. నేను అందుకే ఓసారి చెప్పాను, మనము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను చెప్పండి ఏం పొందాలండి? బాప్తిసం పొందాలి. ప్రియులారా, నేను మళ్ళీ చెప్పాను, నేను నా కడుపును పుట్టినంత మాత్రాన నాకున్న 2 పిల్లలు క్రైస్తవులు అవ్వరు. నా పిల్లలు దేవుడు 2 ఇచ్చాడు. ఎవరండి? ఒకరు తేజు, రెండోది షైని. వాళ్ళిద్దరూ క్రైస్తవులు అవ్వాలంటే, క్రీస్తుని వెంబడించే వాళ్ళు అవ్వాలంటే వాళ్ళిద్దరూ ఏ మనసు పొందాలో ఒకనొక రోజు? మారు మనసు పొందాలి. నా భక్తిని బట్టి వాళ్ళు పరలోకం రారు. వాళ్ళు ఒకవేళ చిన్నపిల్లలుగా మరణిస్తే దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. కానీ వారు ఎదిగిన తర్వాత, మంచి చెడ్డల వివేచన ఎరిగిన తర్వాత వారు పాపంలో ఉంటారు కనుక ఆ పాపము నుండి వారికి ఏమి రావాలి? ప్రాయశ్చిత్తం జరగాలి. వాళ్ళు కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు. నా పిల్లలే తప్పించుకోలేనప్పుడు నువ్వెలా తప్పించుకుంటావు? నీ పిల్లలు ఎలా తప్పించుకుంటారు చెప్పు నాకు? అందుకే మనం పశ్చాత్తాపడాలి, మనం విరగాలి. పాపాలను బట్టి పశ్చాత్తాపడి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ పాప లోకంలో, పాప జీవితంలో పరిశుద్ధంగా జీవించాలి.
ఎప్పుడైతే మనం ఈ ఆధిక్యతలన్నీ పొందుకొని వాటిని మంచిగా ఉపయోగించుకుంటామో ప్రియులారా, నీ ప్రార్థన, నీ పరిశుద్ధత, నీ వాక్యం, నీ సంఘం, నీ సేవకుడు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబీకుల యొక్క భక్తి, ఇవన్నీ కూడా నిన్ను మంచిగా మార్చి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? గట్టిగా చెప్పండి, పరలోకం. ఇవేవి నీలో ఏది చేయలేదంటే నువ్వు శిక్ష పెంచుకుంటున్నావు. అందుకే మనమందరం కూడా పాపం గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. నేను మీకు మొన్న చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అసలు పశ్చాత్తాపడడం అంటే ఏంటి, పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఏంటంటే, మొదటిగా నీవు భయంకరమైన పాపివని నువ్వు గ్రహించాలి. గ్రహిస్తున్నావా? వాళ్ళని వీళ్ళని ముందుంచుకోకు. ఒకవేళ నీవు ఈ సంఘంలో ఎవరినైనా చూసి నేను వాళ్ళకంటే బెటరే కదా, నేను వాళ్ళకంటే గొప్పనే కదా, నేను ఆవిడికంటే గొప్పదాన్నే కదా అని అనుకోకు. నువ్వు ఎవరితో పోల్చుకో? దేవునితో పోల్చుకో. పగిలిపోతావు. నువ్వు దేవునితో పోల్చుకో, నువ్వు పాపివని గ్రహిస్తావు. రెండోది, నువ్వు చేసిన పాపం బట్టి నీకేమి రావాలి? పశ్చాత్తాపం రావాలి, రియలైజ్ అవ్వాలి. అయ్యో, నేనెంత తప్పు పాపంలో జీవిస్తున్నాను, నాకు విడుదల కావాలి అని నువ్వు పశ్చాత్తాపడాలి. మూడోదిగా, పశ్చాత్తాపడమే కాదు, ఆ పశ్చాత్తాపంలో ఒక్కొక్కటిగా నీ పాపాలను ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? చెప్పండి అమ్మా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేస్తాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. తర్వాత, నీ పాపములను బట్టి, నీ పాప జీవితం బట్టి సిగ్గుపడాలి. థామస్ వాట్సన్ గారు చెప్పారు ఈ విషయాలన్నీ. ఒకటి, నీవు పాపివని గ్రహించాలి. రెండు, నువ్వు పశ్చాత్తాపడాలి. మూడోది, నువ్వు ఒప్పుకోవాలి. నాలుగోది, నువ్వు చేసిన పాపం బట్టి నువ్వు సిగ్గుపడాలి. అరే, నేనేంటి ఇలా బ్రతికాను, నా బ్రతుకేంటి అనుకోవాలి. తర్వాత ఐదోదిగా, నీ పాపమును బట్టి, నీ పాప జీవితం బట్టి నీవు అసహించుకోవాలి. ఆ పాపాన్ని ఒప్పుకున్న, ఏ పాపమైతే ఒప్పుకున్నావో, దేని గురించి అయితే సిగ్గుపడ్డావో దాన్ని నువ్వు అసహించుకోవాలి. ఇంతకుముందు నీకు సినిమాలంటే ఇష్టం, ఇప్పుడు నీకు అసహ్యం కావాలి. ఇంతకుముందు సినిమా హీరోలు నీకు ఆరాధ్య దైవం, ఇప్పుడు నీకు వాళ్ళ అసహ్యం అవ్వాలి. ఇంతకుముందు నీ ఇష్టాలు నెరవేర్చుకోవడం, ఇప్పుడు నీకు అది అసహ్యం అవ్వాలి. ఇంతకుముందు అబద్ధాలు ఆడటం, ప్రియులారా, ఇష్టానుసారంగా జీవించటం, వ్యభిచార పాపంలో ఉండడం, దొంగతనం చేయడం, ఇతరులది కోరుకోవడం, ఇవన్నీ నువ్వు అసహించుకోవాలి. చివరికి ఆరోదిగా నువ్వేం చేయాలంటే పూర్తిగా పాపము నుండి తొలగాలి. ఎవరి వైపు తిరగాలి? అది నిజమైన పశ్చాత్తాపం, అది నిజమైన మారు మనసు. ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళందరిని అడుగుతున్నాను, ఈ 6 నీలో జరిగాయా? ఈ 6 నీలో జరిగాయా? పాపివని నువ్వు గ్రహించావా? పశ్చాత్తాపడ్డావా? ఒప్పుకున్నావా? చేసిన పాపం బట్టి సిగ్గుపడుతున్నావా? చేసిన పాపాలను అసహించుకుంటున్నావా? చివరిగా పూర్తిగా పాపము నుండి తొలగి దేవుని వైపు తిరిగావా? ఒకవేళ ఇది గనక నీలో ఉంటే ఖచ్చితంగా ఆయన కృప నీ మీద ఉంటుంది, ఆయన కనికరం నీ మీద ఉంటుంది. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను పరలోకం కోసం సిద్ధపరుస్తాడు. ఆయన ఇవేమీ జరగకుండా, నేను యేసుబాబుని నమ్మానండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, మా నాన్నగారు అప్పటి నుంచి నమ్మారండి, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన రోజూ జరుగుద్దండి, మేము పలానా సంఘానికి వెళ్తామండి, మేము పలానా వాక్యాలు వింటామండి, మేము యూట్యూబ్లో పలానా వాళ్ళు వాక్యాలు వింటున్నామండి అని నువ్వు 1,00,000 చెప్పిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నన్ను వదిలిపెట్టడు. మిమ్మల్ని దేవుడు సరిగా లేకపోతే నన్ను వదిలిపెట్టడు. రండి, ఈరోజు విరిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. లోతు భార్యలాగా ఉన్నామేమో, లోతు భార్యలాగా మాకన్నీ తెలుసు అని అనుకుంటూనే నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావేమో. పైగా ఈ కరోనా వచ్చిన తర్వాత మందిరాలు లేవని, సంఘం లేదని, సహవాసం లేదని దేవునికి దూరం అవుతున్నావో. రండి, ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం.